రాజు రైతే రాజు రైతే రాజు. నా పేరు శివయ్య. చింతలకుంట బర్రెల మార్కెట్లో అన్ని రకాల గేదెలు దొరుకుతాయి. ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు దొరుకుతాయి, జెర్సీ ఆవులు దొరుకుతాయి, గిర్రె ఆవులు దొరుకుతాయి, గిరి దోడలు దొరుకుతాయి, హర్యానా దొరుకుతాయి, గుజరాతీ దొరుకుతాయి, ఆంధ్రా దొరుకుతాయి. అన్ని రకాల ఐటమ్స్ ఉంటుంది. ₹1,00,000 కాడి నుంచి 1,70,000, 1,80,000 వరకు ఉంటుంది. ఎవరికి వచ్చినా వాళ్ళకి ఇప్పిస్తూ ఉంటా. గేదెలు, దోడలు, ఆవులు ఏగా ఉంటే ఇప్పిస్తూ ఉంటా. ₹1,00,000 కాడి నుంచి 90,000 ఓపికని బట్టి, కొనుక్కునేవాడు ఓపికని బట్టి, ఉండ గేదెను బట్టి ఒక 8 లీటర్ కాడి నుంచి 14-15 లీటర్ల వరకు వస్తాయి. ఓ ₹1,00,000 కాడి నుంచి 1,70,000, 1,60,000, 1,50,000 వాళ్ళు కొనుక్కునే రేంజ్ వాళ్ళకి నచ్చిన గేదెను బట్టి ఉంటుంది. వెళ్ళిన గేదె ఏదన్నా మనం చెప్పిన పాలకు తక్కువ అయిందనుకో మార్చి మళ్ళీ రిటర్న్ వేరే గేదెని ఇప్పిస్తాం. అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు. 2 పూటలు 3 పూటలు అని ఇక్కడ పిండుకుని తోలికెళ్ళవచ్చు. 2 పూటలు 3 పూటలు ఇక్కడ పిండుకుని తీసుకెళ్ళవచ్చు. మీరు తీసుకెళ్ళారు కదా మాకేం సంబంధం లేదనే మాటలే ఉండవు ఇక్కడ. అట్లా అంటే మా దొడ్డు ఓనర్ కూడా ఊరుకోడు. అది ఒక వారం రోజులు 10 రోజులు చూసుకోవచ్చు. ఒక 4 రోజుల తర్వాత పాలు తగ్గిందనుకో మళ్ళీ మేము చెప్తాం. అట్లా మనకు ఫోన్ చేశారనుకో బాబు 4 రోజులు చూసుకో, లేకపోతే మార్చి మళ్ళీ వేరే పని పెడతాం అని చెబుతాం. అట్లా చూసి మార్చుకుంటాం. లేదంటే ఈ 4 రోజుల్లో కవర్ అయితే ఉంచుకుంటారు. అన్ని రకాలుగా ఉంటుంది. దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. మహబూబ్నగర్ నుంచి వస్తారు, ఆంధ్ర నుంచి ఒంగోలు, దర్శి, ఇటు వచ్చి విజయవాడ ఏరియా వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ 34-33 సంవత్సరాల నుంచి ఉంటుంది ఇక్కడ ఈ మార్కెట్. డైలీ 24 అవర్స్ ఉంటుంది. ఏ ఇబ్బంది ఉండదు. మన ఇస్టూన్ థియేటర్కి వచ్చి ఇక్కడ వనస్థలిపురం పక్కన ఇస్టూన్ థియేటర్ కాడికి వచ్చి దిగితే పక్కన దానికి ఆపోజిట్లో ఉంటుంది ఈ మార్కెట్. ఇటు ఎల్బీనగర్ నుంచి వచ్చినా ఇస్టూన్ థియేటర్ కాడికి రావచ్చు, విజయవాడ నుంచి వచ్చినా ఇస్టూన్ థియేటర్ కాడికి రావచ్చు. విజయవాడ రూట్లో ఉంటుంది. బేరం చేసి ఇప్పిస్తూ ఉంటాం. వాళ్ళకి నచ్చిన బరిని మధ్యలో బేరం చేసి ఇప్పిస్తూ ఉంటాం. ఇప్పించినందుకు ఏదన్నా వాళ్ళకి 400-500 ఇస్తూ ఉంటారు మాకు. మనకు ఏదో మార్కెట్లోకి వెళ్ళి ఎక్కువ కమిషన్లు ఇక్కడే ఉండవు. అట్లా ఎక్కువ కమిషన్ పెడితే మా దొడ్డు ఓనరు బహిష్కరించేస్తాడు. అది కూడా ఇక్కడ కంట్రోల్ ఉంది. మన అంగళ్ళలోకి వెళ్ళి 4,000, 3,000, 5,000 కమిషన్లు పెట్టుకుంటాకేం కుదరదు ఇక్కడ. అది దాన్ని బట్టి ఇక్కడ మార్కెట్ బాగా నడుస్తుంది అనమాట. ఎప్పటి నుంచో. ఇప్పుడు మేము ఇక్కడ ₹1,00,000 వస్తుందని చెప్తాం. ₹2,00,000 గేదెనే ఎట్ట వస్తుంది? రాదు. అట్టకే రాబడటానికి చెప్పే మాటలు కాదు అవి. అది ఒరిజినాలిటీగా చెప్పుకోవాలి. మరి చింతలకుంట ఇప్పుడు ఇక్కడ చూసి వెళ్తారు ఎక్కువ అనుకుంటే వేరే ఎక్కడికి సంగారెడ్డి, సబ్దానగరో లేకపోతే మన ఎక్కడికో పోయి కొనుక్కుంటారు. అప్పుడు ఇక్కడ మార్కెట్ డల్ అవుద్ది కదా. అందుకని చెప్పి మార్కెట్ ఎక్కడైనా ఒకటే. రూపాయికి ఎక్కడైనా 100 పైసలే ఉంటుంది. ఊరి మనం అనుకోవటమే ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అని. మాల్ని బట్టే రేటు ఉంటుంది. అట్లా గేదెలు బట్టే రేటు ఉంటుంది కానీ ఎక్కువ అనేది ఎక్కడ ఉండదు. ఎక్కువ అంటే ఎట్ట అమ్ముతున్నాయి గుడ్డన్ని రోజు 10 రోజులు వస్తాయి, 10 రోజులు పోతాయి. ఎక్కువైతే అమ్మవు కదా. ఆంధ్ర నుంచి వస్తాయి, హర్యానా నుంచి వస్తాయి, గుజరాత్ నుంచి వస్తాయి, అన్ని ఏరియాల నుంచి వస్తాయి. ఇవాళ అన్నీ ఆంధ్ర కూడా మంచివి వస్తున్నాయి, గుజరాతీ వస్తున్నాయి, హర్యానా వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే హర్యానా క్వాలిటీ ఉంటాయి, రీసీల్ వాల్యూ ఉంటుంది. ఇవాళ 1,70,000 కొన్నాక రేపు పొద్దున మళ్ళీ ₹1,00,000 అమ్ముతుంది. ఇవాళ మనం కొనుక్కున్న రేటుని బట్టే రేపు రీసీల్ వాల్యూ కూడా అమ్ముద్ది కదా. ₹1,00,000 పెట్టి కొనుక్కుంటే రేపు 50,000 అమ్ముద్ది. మెయింటెనెన్స్లో ఉంటుంది అది. నష్టం అనేది ఏమి రాదు. ఇవాళ ₹100 పాలు అమ్ముతున్నాయి. డైలీ పరంగా నష్టాలు ఏమి రావు. కాకపోతే ఏంటంటే ఊర్లో లేదు. మరి ఊర్లో లేనప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు కొనుక్కోవాలి. 80,000, 90,000 కూడా సిటీలో కూడా ₹70-80 అమ్ముతున్నాయి పాలు. పల్లెటూరులో కూడా 50,000కి 40,000కి గేదె కొనుక్కునే వాళ్ళకి గేదెలు అనవసరం. ఇప్పుడు లీటర్ ₹40, ₹50 పాలు అమ్ముతున్నారు కదా, వాళ్ళు దందా పెడతామే వేస్ట్. అది ఆ రేంజ్లో పాలు అమ్మేవాళ్ళు దందాలోకి రావద్దు. మిగలదాళ్ళకి వాళ్ళు సగం అమ్మినా సగం పాలు పిండేసుకున్నాక ₹1,00,000 అమ్ముతుంది కదా తరుపుకి. అదే అందుకని మెయింటైన్ చేసుకోవాలి. ఏదో జాతకాడ మీద వదిలేసేవాళ్ళేమని మనం కార్లు వేసి తిరిగితే ఇది గాలే గోల్మాలే ఉండాలి. ఏదో టైంలో మనం కూడా చూసుకోవాలి. చూసుకుంటేనే ఇది దందా. మేపాలి శుభ్రంగా, ఏలపాలకు మేపుకోవాలి. అన్ని రకాలుగా చూసుకుంటేనే మార్కెట్ దందా ఉంటుంది. ఈ కాళ్ళు పెట్టేవాళ్ళు అంతా వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు వాళ్ళకే తెలవాలి. అవి డైలీ పెట్టినప్పుడు ఏదైనా 4-3 సంవత్సరాలు ఉంటేనే అప్పుడు ఒక ఎత్త 2 లక్షలు పెట్టి కొనుక్కెళ్తావు. ఒక ఎత్త ₹2,00,000 రావు కదా. దాని 2 ఎత్తలు పిండితేనే దాంట్లో లాభం వస్తుంది. ఏదో కొన్నామలే, పెట్టామలే, తీసేసామలే అంటే సగం లాస్ వస్తుంది.
ఆ నెంబర్ చెప్తాను 9848905557. నా పేరు శివయ్య. శివయ్య అంటే సరిపోతుంది. ఆవులు గేదెలు దూడలు మీకు ఏది కావాలంటే దాన్ని ఇప్పిస్తా. ఆవుని బట్టి కెపాసిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు గిరిజా ఉంది, ఒకటి 7 వేస్తుంది, ఒకటి 4 వేస్తుంది టైంకి చెప్పలేము. అవి కూడా కాస్ట్లీ అంతా 65,000 70,000 80,000. ఆవులు గుజరాత్ నుంచి వస్తాయి. ఆవులు గుజరాత్ నుంచి వస్తాయి. ఇప్పుడు మనకైతే మన ఏరియాలో ఏమి ఉండవు కదా. ఈ హైదరాబాద్లో ఉండవు, ఆంధ్రాలోనే ఉండవు. ఆవులు అంటే గిరి ఆవులు కావాలంటే గుజరాతే. లాగితే పాలు కూడా బాగుంటాయి. అవి కుడియాడంగా ఓ 10% తేడాగా గేదె పాలు మిలియన్ ఉంటాయి గిరిజావు పాలు. ఎల్బీనగర్ చౌరస్తా కాడికి వెళ్ళి దిగి 2 కిలోమీటర్లు వస్తే దుర్గా విలాస్ అని హోటల్ ఉంటుంది. ఆ హోటల్ పక్క పొంటి గల్లీ లెక్క లోపలికి రావాలి. ఇదే మార్కెట్. విష్ణు థియేటర్కి ఎదురుగా ముర్రా, హర్యానా, గుజరాత్, ఆంధ్రకి వెళ్ళి హర్యానాకి వెళ్ళి గుజరాత్కి వెళ్ళి పాడి వస్తాయి, సుడి వస్తాయి. ఇక్కడ వచ్చి ఇంతాయి. హర్యానాకి వెళ్ళి అయితే పాడి వస్తాయి, వేరే దిక్కెళ్ళి సుడి వస్తాయి, పాడి వస్తాయి. 12 లీటర్లు, 14 లీటర్లు, 10 లీటర్లు, 8 లీటర్లు బర్రెని బట్టి గేదెని బట్టి. 10 లీటర్లు ఇచ్చేది 1,20,000 1,30,000. 15 లీటర్లు ఇచ్చేది అయితే 1,70,000 1,80,000. 5-6 రోజులు అమ్ముతాయి, 10 రోజులు ఆగుతాయి, 15 రోజులు పడుతుంది. ఒక్క రోజు కూడా పోతాయి, చెప్పలేము టైం. చుట్టుముట్టు ఊళ్ళకి వెళ్ళి అందరికి వెళ్ళి వస్తారు. ఆంధ్రకి వెళ్ళి వస్తారు, విజయవాడకి వెళ్ళి వస్తారు. ఇక్కడ మహబూబ్ నగర్, షాద్ నగర్, జడ్చెల్రా, వనపర్తి, ఇక్కడ బోరాంపేట అంతటికి వెళ్ళి వస్తారు. ఏమి ఎక్కువ రేట్లు అంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువ రేట్లు ఉంటాయి. ఎక్కువ ఈనే బాలు ఉండవు, ఇప్పుడు ఈనేటి తక్కువ ఉంటాయి, అందుకే ఎక్కువ రేటు. ఇంకా నెల 20 అయితే బరి ఒక 10-15 వేలు తగ్గుతాయి. సుడి అయితే 70, 80, 90 బరిని బట్టి. 6 నెలలు, 7 నెలలు, 5 నెలలు, 3 నెలలు. మా బేరం నడుమ మాట్లాడి ఇప్పిస్తాము, మధ్యవర్తిగా ఉంటాము, అని కొంటాం కూడా. ఉంటే గేదెలు ఉంటే కొంటాం, అమ్ముతాం అని చెప్పి. రైతుకి ఇప్పుడు వేరే బరి మార్చిస్తారు. 10 రోజులు టైం, 10 రోజులలో వేరే బరిని ఇస్తారు. 10 ఎక్కువ తక్కువ తీసుకొని వేరే బరిని ఇస్తారు. 10 రోజుల దాకా టైం. 10 రోజులు దాటితే పాలు అయిపోతే వేరే బరి ఇస్తాం. క్యాషియర్ బర్రె మార్చి బర్రె. ఒకవేళ అంతా నచ్చలేదనుకో వేరే దగ్గర వాళ్ళు అనుకుంటే ఆ డబ్బులు అక్కడ ఒప్పుకొని ఇస్తారు. 10 రోజులు దాకా అది టైం. 10 రోజులు దాటితే లేదు. రోజు మార్కెట్ ఇది, డైలీ ఎప్పుడైనా రావచ్చు. పొద్దుగాల 6 గంటల సంది సాయంత్రం 6 గంటల వరకు. 2 పూటలు చూసుకోవచ్చు. పొద్దున్న 6 గంటలకు, పొద్దుమికి 6 గంటలకు. ఏ టైం వింటే ఆ టైం వరకు. 9849854993 అంజయ్య గౌడ్.